కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో ఎంపీలతో సమావేశం కావడం జరిగింది. మరి ఆ సమావేశంలో ఏం జరిగింది, ఏమని మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కేసీఆర్ గారు ఈ మధ్య ఎక్కువ సమావేశం అవుతున్నారు, అంటే సమావేశం పెడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలతో ఎంపీలతో. ఎందుకని ఇన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది? ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన సమావేశంలో అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? ఇప్పుడు సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. దాని మీద ఇవాళ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏం తీర్పు ఇచ్చారు? 3 నెలల లోపల స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోండి వీళ్ళ మీద అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వాళ్ళని అనర్హత వేటు వేయాలి వాళ్ళకి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్లో వాళ్ళని ఓడించాలి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం లక్ష్యం. కానీ ఇది ఎటు టర్న్ అవుతుంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది ఎటు టర్న్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళు అనర్హత వేటు తీసుకెళ్ళాలి దీన్ని అనేటువంటి ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు అయితే ఒక డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల లోపల ఏదోటి మీరు నిర్ణయం తీసుకోండి స్పీకర్తో అని చెప్పి స్పీకర్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ అయితే 3 నెలల లోపల ఏదో డైరెక్షన్ అయితే ఇవ్వాలి. అయితే ఈ డైరెక్షన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మూలాలకే దెబ్బ వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మారినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు, తర్వాత మన దానం నాగేందరు, కడియం శ్రీహరి, ఇలాంటి వాళ్ళు ఒక దాదాపు 10 మంది దాకా ఉన్నారు. 10-12 మంది దాకా. కొంతమంది ఏమో లైన్లో ఉన్నారు చేరడానికి అఫీషియల్గా. వెంకట్రావు ఆయన వాళ్ళు చేరిపోయారు. దాదాపు 12 మంది చేరారు. ఇంకొక 10 మంది నుంచి 12 మంది ఇప్పుడు కొంతమంది 7-8 మంది రెడీ చేరడానికి ఉన్నారు. ఇంకొక 5-6 తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోద్ది అసెంబ్లీలో. ఇది చేయలే ఇప్పటి వరకు. ఇది ఎందుకు చేయలేదంటే కోర్టులో ఉంది కదా, అది తేలదు అనే ఉద్దేశంతో స్లోగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసే అవకాశం ఉంది? స్పీకర్ అయితే 3 నెలల్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. ఏదో ఒక నిర్ణయం ఏముంది? పార్టీ మారారని చెప్పేసి ప్రూఫ్స్ ఉన్నాయి. అనర్హత వేటు వేయాలి సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. అనర్హత వేటు వేయకుండా ఉండాలంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అది చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా సిద్ధపడతారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. నన్ను గోకుండా ఉన్నంత వరకు, నన్ను గోకిన తర్వాత నేను ఎంత దూరం అయినా వెళ్తానని చెప్పారు ఆయన. ఓకే, కేసీఆర్ గారికి డైరెక్ట్గా చెప్పారు ఇంటర్వ్యూలో. నా జోలికి వచ్చేంత వరకే, రానంత వరకేను ఆట నేను మొదలు పెట్టను, ఆట వాళ్ళు మొదలు పెడితే ఆట నేను ముగిస్తా అని చెప్పారు. ఇదే వర్డ్స్ చెప్పారు ఆయన. నేనే ఆటను ప్రారంభించను, వాళ్ళు కనుక ఆట ప్రారంభించే దాన్ని ముగింపు నేను చేస్తానని అన్నారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారనే దానికి గతం తాలూకు కేసీఆర్ గారు చేసినటువంటి ప్రక్రియను మనం గుర్తు చేసుకోవచ్చు. ఏం చేశారు? 2014 నుంచి 2018 మధ్యలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు అది చట్టబద్ధము అని చెప్పారు. ఎలా చట్టబద్ధము అని అంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 10th ప్రకారం 3/2 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని స్పీకర్కి ఇస్తే స్పీకరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పార్టీని విలీనం చేస్తారు. ఆ పార్టీలో విలీనం చేస్తారు ఈ ఎమ్మెల్యేలని 3/2 మెజారిటీ ఉంటే. ఇప్పుడు 38 మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళల్లో 12 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఇంకొక 13 మంది 10 మంది వెళ్ళిపోతే ఆల్రెడీ 8 మంది రెడీగా ఉన్నారు. ఇంకొక 5-6 వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టు కూడా అనర్హత అనేటువంటి ప్రస్తావన కూడా తీసుకురాదు. కారణం ఏంటంటే షెడ్యూల్ రాజ్యాంగంలో 10th ప్రకారం మేము చేసుకున్నామని చెప్తారు. కేసీఆర్ గారు చేసింది కూడా అదే కదా, 2014 నుంచి 18 మధ్యలో. ఆ తర్వాత ఏం చేశారు? 2018 నుంచి 2023 మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు తీసుకొని దాదాపు 12 మందిలో 13 మందిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు ఆయన 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి ఆయన చేస్తేనేమో చట్ట ప్రకారం చేసినట్టు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తే చట్టవిరుద్ధంగా చేసినట్టు అని చెప్పి ప్రజలు అనుకోరుగా, అనుకోవడానికి అవకాశం లేదుగా.
రెండుసార్లు ఆయన చేసింది అదే కదా కేసీఆర్ గారు. 2014 నుంచి 18 మధ్యలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు. 2018 నుంచి 2023 మధ్యలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి ఆయనే డైరెక్షన్ ఇచ్చారు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద. ఎందుకు? 3/200 మెజారిటీ కావాలి కాబట్టి ఆ మెజారిటీని సాధించడానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. కేసీఆర్ గారు ఉపయోగించారు కదా. కేసీఆర్ గారు ఉపయోగించే కదా అటు తెలుగుదేశం వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంది. సేమ్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అదే చేస్తారు. క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కూడా ఉండదు. క్వశ్చన్ చెయ్యొచ్చు కానీ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు కదా. అసలు కేసీఆర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొని ఆయన మినిస్టర్ ఇచ్చేశారు డైరెక్ట్గా. ప్రతిపక్షంలో ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకొని క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చేసారు కదా. ఓకే. సో అలాంటప్పుడు నువ్వు ప్రశ్నించడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఒకవేళ ప్రశ్నించినా దానికి బలం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా, ఉండే అవకాశం లేదు కదా, నాన్ సీరియస్గా ఉంటుంది కదా. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, 10 మందో 12 మందో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఇంకొక 10 మందిని తీసుకోవడం పెద్ద కష్టమేం కదా. ఆల్రెడీ 5 6 లైన్లో ఉన్నారు. ఏది 10 మంది అఫీషియల్గా వెళ్ళిన 12 మంది కాకుండా ఇంకొక 4 5 తీసేసుకుంటే విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 months టైం ఇచ్చింది కాబట్టి ఈ 3 months లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ప్రెజర్ పెరుగుతుంది స్పీకర్ మీద. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిన సామెత ఉంది. అలాగా వీళ్ళు ఏదో కోర్టులో వేసారు, ఇది ఎప్పుడు తేలదలే అని చెప్పి వదిలిపెట్టేశారు. ఇప్పుడు నాన్ సీరియస్గా వదిలిపెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటారా లేదంటారా? అసెంబ్లీలో ఉండదు, ఉండే అవకాశాలు కనిపించట్లా. ఇప్పుడు ఇది న్యాయ పోరాటం చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారు కదా. ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి న్యాయబద్ధంగా ఉన్నటువంటి వెసులుబాటులను ఉపయోగించుకుంటారు కదా. కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు కదా, చట్ట ప్రకారం ఉన్నటువంటి వెసులుబాటుని నేను ఉపయోగించుకున్నానని చెప్పారు కదా అప్పట్లో. అదే వీళ్ళకి కూడా వర్తిస్తుంది. సో కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది చాలా ఈజీ అనేది కేసీఆర్ గారే చెప్పారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2014 నుంచి 2019 మధ్యలో. ఆయన కూడా అదే చేశారు. అందుకే 2019లో ఆయన అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం అయిందని కూడా ఒక అంశం అప్పట్లో చర్చకు వచ్చింది. 23 మందిని తీసుకున్నారు ఆయన, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని. సో అందుకే ప్రజలు కూడా తిరస్కరించారు 2019లో. ఇప్పుడు కేసీఆర్ గారు మరి 2 సార్లు చేశారు, 2 టర్మ్స్లో ఆయన చేశారు ఆ పని. ప్రత్యర్థి పార్టీని జీరో చేయడానికి, అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు కదా. మరి అలాంటప్పుడు అదే సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుంది. కాబట్టి అనర్హత అనేది ఉండదు. సుప్రీంకోర్టు 3 నెలలు డెడ్లైన్ పెట్టి ఈ 3 నెలల్లో ఏదో నిర్ణయం తీసుకోండి అని చెప్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బై ఎలక్షన్స్ వస్తాయి అని చెప్తున్నారు. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అని అంటే సింపుల్గా ఎవరైనా చెప్తారు. మినిమం రాజకీయ నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళు, తెలంగాణ రాజకీయాల గురించి కొద్ది గొప్ప తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇది. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఖచ్చితంగా సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళ కూర్చున్నటువంటి కొమ్మని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే న్యాయ పోరాటం ద్వారా నరుక్కోబోతున్నారని చెప్పి రాజకీయంగా కోణంలోనే మనం చెప్పచ్చు. ఈ మధ్య వచ్చినటువంటి న్యూస్ ప్రకారం కవిత గారు ఒక 5 ఎమ్మెల్యేలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ క్యాబినెట్లో కనుక ఆవిడ స్థానం ఇస్తే అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వైపు అనఫిషియల్గా నడుస్తున్నటువంటి వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు, చేరినటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది జరగబోతుంది రాబోయే రోజుల్లో, ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.